ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక పర్యాయం రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. ఈ రీతిగా మీరు ఈ వాక్యాన్ని చూస్తూ ప్రేరేపించబడి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా రక్త సంబంధులు నా విషయంలో, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము మిమ్ములను నన్ను ఆ రక్త బంధముగా చేసింది. కాబట్టి ఎక్కడున్నానో మీరు నా బంధువులు. ఒకరోజు మనమంతా పరలోకంలో ముఖాముఖిగా మనం చూసుకుంటాం. కాబట్టి ఆ బంధువులు మనం గుర్తెరగడానికి ఈ టీవీ పరిచయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము క్రీస్తు పోలికలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన జీవాహారం బట్టి స్తోత్రములు. నీ మాటలు అమూల్యమైనవి, మధురమైనవి. నీ మాటలు వినుటకు తినుటకు మమ్మల్ని బలపరచు. ఎవరైతే ప్రభువా ఈ వాక్యం మెడల శ్రద్ధ కలిగి ఉన్నారో, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభువా, ఎవరైతే చూస్తున్నారో వారిని దీవించి ఆశ్రయించి, చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారు ధన్యులని. అవును ప్రభు, నిన్ను చూడకుండా నీ మాటలు విని ఈరోజు ప్రభువా నిన్ను నమ్ముతున్న నీ బిడ్డల్ని దీవించి ఆశ్రయించు. వారి జీవితాలు అద్భుతాలు వచ్చి వాక్యము వింటూ ఉండగా కార్యములు చేయి ప్రభువా, నీకు స్తోత్రములు. ఇది జరుగునాని వారు తలంచినప్పుడు నాయన సకల విధమైన రోగములను ప్రభువా నాయన స్వస్థపరచుటకు మాకు అధికారం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రములు. సకల విధముల దైవ శక్తులను, చీకటి శక్తులను లయపరచుటకు మాకు మీరు అధికారం ఇచ్చిన దేవుడివి. ఓ ప్రభువా, ఈ విధమైన బంధకముల నుంచి నీ బిడ్డలను విడిపించండి. ఈ విధ రకమైన సమస్యల నుంచి నీ బిడ్డలను విడిపించండి అయ్యా. ఈ దినము నీ వాక్యం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటకు నాయన మీరు కృప చూపమని, ఏమి తెలియని నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోమని నాయన నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి. నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఎంత కష్టం. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అంగి వేసుకోవడం, మళ్ళీ జుట్టు పెంచుకోవడం ఇవన్నీ కాదు. కానీ క్రీస్తు పోలికలు ప్రేమ, సమాధానము, సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అని 1వ యోహాను గ్రంథంలో ఆ యొక్క పత్రికలో చెప్పబడుతూ ఉన్నది. ఆయన రూపమై ప్రేమ, ఆయన నఖశిఖ పర్యంతరము ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారిలో దేవుని యొక్క స్వరూపం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకప్పుడు దుర్మార్గులుగా, దుష్టులుగా చలమని అయిన వాళ్ళు, ఆ మధ్య నేను ఒకనికి దేవుని వాక్యము ప్రకటించాను. అతను ఆ ఊరిలో భయంకరమైన రౌడీ. అతని గడ్డము, అతని వేషధారణ చూస్తేనే మనుషులకి భయం వేస్తుంది. ఒక విచిత్రమైన సాతాను రూపం అతనిలో ఉండేది. అతను అంటే ఆ ప్రాంతంలో చాలామందికి భయము. అతని పోలికలు చూస్తేనే భయపడేవాళ్ళు. అటువంటి వ్యక్తికి నేను ఒకరోజు దేవుని గురించి ప్రకటించాను. అయ్యా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనమైపోతాడయ్యా. నీకు బలం ఉంది, యవ్వనం ఉంది కాబట్టి నువ్వు ఒక రౌడీగా చలామణి అవ్వచ్చు. నీ బలము తగ్గినప్పుడు, శత్రు బలం పెరిగినప్పుడు నీకు ప్రమాదం కావచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, ఆయన పోలికలను నీ యొక్క శరీరంలో పొందుకో, నీ జీవితంలో పొందుకో. ఎవరు కూడా నిన్ను దాడి చేయరు. నువ్వు శాంతిగా సమాధానంగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు రూపము నీలోనికి వచ్చిన మరుక్షణమే నీవు అనేక మందికి దీవెనకరంగా మారుతావయ్యా అని చెప్పాను. మన పౌలును చూసినప్పుడు కూడా ఒకప్పుడు అతను హింసకుడు, దూషకుడు, హానికరుడు. అయితే దేవుని కృప చొప్పున సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు సాతాను సంబంధిగా ఉన్న సౌలు ఒకప్పుడు అనేక మంది మరణించడానికి కారణమైన వాడు, క్రైస్తవుల్ని హింసించిన వాడు. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో ఒకప్పుడు ఉన్న ఆ క్రూరత్వం పోయి ఈరోజు అతనికి మృదుత్వం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు కొట్టేవాడు కొట్టించుకునే స్థితికి వచ్చాడు. ఒకప్పుడు దూషించేవాడు తనను దూషిస్తున్న సంతోషించే స్థితికి వచ్చాడు. క్రైస్తవ పోలికలంటే ఏందంటే ప్రియమైన సహోదరి సహోదరుడా,
నీ శత్రువుని ప్రేమించడమే. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా, పంటికి పన్ను కంటికి కన్ను అని అన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, కుడి చెప్ప మీద కొట్టువారిని వైపు ఎడమ చెప్ప కూడా తిప్పమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుని పోలిక. దేవుని పోలిక అంటే బాహ్య రూపముగా తెల్ల డ్రెస్ వేసుకోవడం కాదు, మరి ఈ విధ రకమైన పద్ధతులు పాటించడం కాదు. ప్రియమైన సహోదరు, నీ మాటలో దేవుని పోలిక కనబడాలి, నీ చూపులో దేవుని పోలిక కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రవర్తనలో దేవుని పోలిక కనబడాలి. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో మరి అక్కడ ఒక మాట యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. పోలిక అంటే ఏందో తెలుసా? వెలుగు. కొందరు ముఖాలు చూస్తేనే వారిలో క్రైస్తవ రూపం కనబడుతుంది. వారితో మాట్లాడాలనిపిస్తుంది, వారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలనిపిస్తుంది, వారితో సమయాన్ని గడపాలనిపిస్తుంది. ఆ ముఖంలో లైటింగ్. నేను అందుకనే మా మందిరానికి వచ్చేవాళ్ళు నేను గమనిస్తూ ఉంటాను. గత వారం మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని నేను చెప్తానయ్యా. మీరు ఎలా ఉంటారు నాకు అర్థమైపోతుంది మీ ముఖాలు చూస్తే. ప్రైజ్ ది లార్డ్. మీ ముఖాలు చూస్తే నాకు అర్థమైపోతుందయ్యా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినట్టు హృదయంలో ఉన్నదాన్ని బట్టి ముఖంలో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నెహెమత్ అంటున్నాడు, రాజు ఏం విచారకున్నావు, నీ ముఖం చూస్తే నాకు విచారం అనిపిస్తుంది, ఏమైంది అని అన్నాడు. ముఖం చూస్తే క్రైస్తవ పోలికలు కనబడాలండి. నువ్వు నల్లగా ఉన్నా పర్వాలేదు, నువ్వు పొట్టిగా ఉన్నా పర్వాలేదు, పొడుగ్గా ఉన్నా పర్వాలేదు, లావుగా ఉన్నా పర్వాలేదు, బట్ నీ ముఖములో క్రైస్తవ రూపం అనేది కనబడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకానికి మదర్ తెరీసా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమని తను ఈ యొక్క దేశానికి పంచింది, మదర్ అయింది. అభాగ్యులని మరి అనాథలను ఆదుకున్నది. అసలు శిష్టమైన పోలిక ఏంటంటే క్రీస్తు సువార్త ప్రకటించడం. అనేక మంది అనామకులకి దేవుని వాక్యాన్ని ప్రకటించడమే క్రీస్తుని పోలి నడవడం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు 16వ అధ్యాయం 15వ వచనం మార్కు సువార్తలో సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడను, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. యేసుక్రీస్తు ప్రభువుని పోలిన వారు సూచక క్రియలు చేస్తారండి. వారు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, వారు ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుంది, వారు ప్రార్థన చేస్తే దయ్యములు విడిచి వెళ్ళిపోతాయి, వారు అడుగు పెడితే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరు క్రీస్తును పోలినవాడు? ప్రైజ్ ది లార్డ్. పౌలు తన్ను తాను ప్రకటన చేసుకుంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఎంత కష్టం అండి ఆ మాట చెప్పడం, చాలా కష్టం. క్రీస్తును పోలి నడవడం అంటే ఒక చిరంజీవిని పోలి నడుచుకోవచ్చు, ఒక హీరోయిన్ పోలి నడుచుకోవచ్చు, హీరోని పోలి నడుచుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ నవ్ డేస్, బట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు బిహేవ్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్, టు వాక్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిగా చాలామంది అవుతున్నావు కానీ క్రైస్తవ పోలికలు నీళ్ళు లేవంటే వ్యర్థము. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ ఇంట్లో ఉన్న వారితో సమాధానంగా ఉన్నావా? నీకు శత్రువులు లేరా? ఒకవేళ శత్రువులు ఉన్నా వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఖచ్చితంగా శత్రువులు ఉంటారు క్రైస్తవులకి, బట్ యూ షుడ్ లవ్ దెమ్, యూ షుడ్ డూ గుడ్ ఫర్ దెమ్. వారు అవసరతలో ఉన్నప్పుడు, అక్కరతలో ఉన్నప్పుడు నువ్వు పోయి వారికి సహాయపడడమే ప్రియమైన సహోదరి సహోదరుడా పోలికలు కలిగి ఉండడం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, చీకటి కాదండి. మిమ్మల్ని చూస్తే భయపడకూడదు జనాలు, మిమ్మల్ని చూస్తే పారిపోకూడదు జనాలు, మిమ్మల్ని చూస్తే దూరం అయిపోకూడదు, మిమ్మల్ని చూస్తే అట్రాక్ట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. అదే ద షేప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ హస్ అట్రాక్టెడ్ మెనీ పీపుల్. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఎంతోమందిని అట్రాక్ట్ చేశాడు. ఎంతోమంది పాపులను అట్రాక్ట్ చేసి వారిని తన రూపంలోనికి మార్చివేశారు. చాలామంది అంటుంటారు,
మీరు మార్చేస్తున్నారు మీరు మార్చేస్తున్నారని. నిజమే, మార్చేస్తున్నాం. ఏం మారుస్తున్నాం? తాగుబోతుల్ని యేసుక్రీస్తు ప్రభువులుగా మారుస్తున్నాం. వ్యభిచారుల్ని యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి మారుస్తున్నాం. అక్రమార్కులని యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి మారుస్తున్నాం. వ్యభిచారం చేయకూడదు అనే తప్ప, దొంగతనం చేయకూడదు అనే తప్ప, అక్రమం చేయకూడదు అనే తప్ప, క్రైస్తవ రూపం అంటే నువ్వు ఆఫీసులో క్రిస్టియన్గా చాలామని అవుతున్నావు, బట్ నువ్వు లంచాలు తీసుకుంటున్నావు. నీలో ఏం రూపం ఉంది? సాతాను రూపం ఉంది నీలో. ఒక ఉద్యోగిగా నువ్వు టైం టు టైం ఆఫీస్కి వెళ్తున్నావా? అధికారుల దయలో నువ్వు ఉన్నావా? నీకుంద ఉండే ఎంప్లాయీస్ నువ్వు ప్రేమగా చూస్తున్నావా? నీ ఉద్యోగ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? లేకపోతే నీలో క్రైస్తవ రూపం లేదు, నీలో సాతాను రూపం ఉన్నది. ఎవ్రీవేర్ యూ షుడ్ పొజెస్ ద జీసస్ క్రైస్ట్ షేప్. యూ షుడ్ అపేర్. నీ ముఖములో నుంచి క్రైస్తవ రూపము బయటికి కనబడాలి. అనేక మంది నేను చూసినప్పుడు, అబ్బా ఈయన యేసుక్రీస్తు ప్రభు బిడ్డ. ఒక విలేజ్లో నేను పరిచర్యకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ఆ పిల్లలంతా, నేను ఎప్పుడైతే బండి ఆపుతానో అందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు అని పరిగెత్తేవాడు నా దగ్గరికి. అరే వీళ్ళకి ఎలా తెలిసింది నేను ఒక చిన్న సేవకుడిని కదా అంటే వాళ్ళకి అర్థమైంది. చిన్నపిల్లలకి అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 5వ అధ్యాయము 14 వచనం. కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. నువ్వు నిజమైన యేసుక్రీస్తు ప్రభు రూపం కలిగి ఉంటే నువ్వు మరుగుగా ఉండవు, నువ్వు వెలుగుగా ఉంటావు. నువ్వు బయటకు వచ్చి అనేక మందికి కనబడతా. ప్రైజ్ ది లార్డ్. నీ ఆఫీసులో నువ్వు క్రైస్తవురాలుగా కనబడతావు, నీ వీధిలో కనబడతావు, నీ బంధువుల్లో కనబడతావు. నువ్వు ఏ కార్యక్రమానికి పోయినా నువ్వు ఒక క్రైస్తవుడిగా కనబడాలి. నిన్ను నీవు వ్యక్తపరుచుకునేదే ఆయన పోలికలు కలిగి జీవించడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది వెంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. మనుష్యులు మీ సత్క్రియలను చూసి, ఏం క్రియలు? సాతాను క్రియలు కాదు ఇవి, దేవుని క్రియలు, సత్క్రియలు. ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తట్టుకును, అన్ని తాళుకును, కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ చిరకాలం ఉండును. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ హ్యావ్. అప్పుడే నువ్వు క్రైస్తురాలు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, లేకపోతే తెల్ల డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, క్రిస్టియన్ పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి చెక్ చేసుకో, ఒకసారి అద్దంలో చూసుకో, ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుని రూపం నీలో ఉన్నదా? నీ చుట్టుపక్కల వారితో సమాధానంగా ఉన్నావా? నీ ఆఫీసులో సమాధానంగా ఉన్నావా? నిన్ను చూసి అనేక మంది దేవుని బిడ్డ అంటున్నారా, దెయ్యం బిడ్డ అంటున్నారా? నిన్ను చూసి అనేక మంది చెడ్డగా మాట్లాడుకుంటున్నారా? గమనించు ప్రియమైన సహోదరి సహోదరుడా, చెక్ చేసుకో. ఏమన్నా రూపంలో పొరపాట్లున్నాయా? ఇంకా రూపం పరిపక్వత కాలేదా? ఇంకా ఏమైనా తేడాలు ఉన్నాయా? ఒకవేళ రూపము కనబడకుండా ఏదైనా ఆటంకాలు ఉన్నాయా? దయచేసి నీవు ప్రభు రూపంలో మార్చుకోకపోతే ఒకరోజు దేవదూతలు గుర్తించలేని ప్రమాదం ఉన్నదని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పౌలుని తిమోతిని చూచినప్పుడు 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పును రాయనిది. తిమోతిని పౌలు కుమారుడు అంటున్నాడు. ఒకసారి నేను ఒక చర్చిలో ప్రసంగం చేస్తూ అక్కడున్న ముసలిన వాళ్ళంతా చూసి మీరు నా బిడ్డలు అన్నాను. వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంతా అమ్మమ్మ వయసు ఉండేవాళ్ళని పట్టుకొని మీరంతా నా బిడ్డలమ్మా అని అన్నాను నేను. వారు నవ్వినారు. అవునమ్మా, యేసుక్రీస్తు ప్రభులో మిమ్మల్ని నేను కన్నాను, నా రూపం మీలో ఉన్నది, నాలో ఉన్న రూపం యేసుక్రీస్తు ప్రభు రూపం అమ్మ అన్నాను. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. యూ షుడ్ బి మోడల్ ఫర్ ద పీపుల్. నువ్వు ఒక పాస్టర్ అయితే నువ్వు మోడల్గా ఉండాలి.
పాస్టర్ సిగరెట్ తాగితే సంఘం ఏందండి పరిస్థితి? పాస్టరే మందు తాగితే ఇంకా సంఘం ఏందండి పరిస్థితి? పాస్టర్ వ్యభిచారం చేస్తే ఇంకా సంఘం పరిస్థితి ఏందండి? నువ్వు దేవుణ్ణి పోల్చి నడుచుకుంటున్నావా, దెయ్యాన్ని పోలి నడుచుకుంటున్నావా? నీలో ఏ రూపం బయట కనబడుతుంది? నీ వెలుగు బయట ప్రకాశించాలి కానీ చీకటి బయటికి కనబడకూడదు. అందుకని తిమోతిని సెలెక్ట్ చేసుకొని పౌలు అంటున్నాడు, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియ కుమారుడుకు తిమోతి, నీకు నేను 2 లెటర్లు రాస్తున్నాను అన్నాడు. తిమోతిని మెచ్చుకొని ఎన్నో సంఘ విషయాలు, సంఘము ఎలా నడపాలో ఆత్మచేత ప్రేరేపించబడి 1 తిమోతి 2 తిమోతిలో అద్భుతమైన విషయాలు, అంత్యదినాల్లో జరిగే కార్యక్రమాలు, ఎన్నో నిగూఢ రహస్యాలు తిమోతికి రాసుకున్నాడు పౌలు. కారణం ఏంటంటే తిమోతిలో ఎవరి రూపం ఉందండి? పౌలు రూపం. దేవుడు అన్నాడు మోషేని పిలిచి, యెహోషువని నువ్వు అభిషేకించు అన్నాడు. యెహోషువ మీద నీ చేతులు ఉంచున్నాడు. యెహోషువలో ఎవరి రూపం ఉంది? మోషే రూపం ఉంది. అందుకనే మోషే కంటే బలమైన వ్యక్తి అయ్యాడు. ప్రవక్తని ఒక ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. మత్తయి సువార్త 10:40. నీతిమంతుడని ఒక నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభుని నువ్వు పోలి నడుచుకుంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు ఫలం పొందుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరుడు, యెహోషువలో మోషే రూపాలు ఉన్నాయి. మోషేకున్న సామర్థ్యం అంతా యెహోషువకు వచ్చింది. కారణం ఏంటంటే యెహోషువ మోషేను పోలి నడుచుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏలియాను పోలి ఎలీషా నడుచుకున్నాడు. అయితే గెహాజీ ఎలీషాతో ఉండి కూడా పోలి నడుచుకోలేకపోయాడు. అందుకని కుష్ఠరూపం తెచ్చుకున్నాడు. అయితే ఎలీషా ఏలియాను పోలి నడుచుకున్నాడు కాబట్టి 2 ఆత్మను పొందుకొని ఏలియా కంటే అద్భుత కార్యములు చేశాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీవు అనేక మంది రూపములుగా యేసుక్రీస్తు ప్రభు రూపములుగా మారాలి. నేను ఒక దైవజనుని అయితే నా ద్వారా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు ముద్రపడాలి. ప్రైజ్ లార్డ్. నన్ను అనేక మంది పోలి నడుచుకున్నట్టు ద్వారా అనేక మంది క్రీస్తులను నేను తయారు చేయగలిగిన వాడిని అవుతాను. నీ ఒక గోధుమ గింజ అయితే నీవు చచ్చి కొన్ని 100,000 గోధుమ గింజలు అవ్వాలి. ప్రియమైన సహోదరి, గోధుమ గింజ విత్తితే గోధుమ గింజ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నీలో వెత్తబడితే నీలోంచి యేసుక్రీస్తు ప్రభే రావాలి. అనేక మంది నిన్ను చూసి యేసుక్రీస్తు ప్రభువులుగా మారిపోవాలి. హల్లెలూయా. ప్రేమ పండించాలి. కాబట్టి దైవజనుడిని మీరు పోలి నడుచుకుంటున్నారా? దైవజనుడా, నీవు పోలి నడుచుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఈరోజు సంఘానికి నేను మాట్లాడుతున్నాను. ఒక సంఘాన్ని నడిపే దైవజనుడా, ఒక సంఘానికి వెళ్ళే విశ్వాసి దైవజనుడు, నువ్వు ఎలా ఉన్నావు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? ఎస్, నువ్వు అలా పోలి నడుచుకుంటే నీ సంఘం అంతా నీ పోలికలు కనపడాలి. విశ్వాసును చూసినప్పుడు పాస్టర్ ఎవరో చెప్పగలగాలి. దావీదు గొర్రెలను ఈజీ కనుక్కోవచ్చు. ఎందుకంటే దావీదు గొర్రెలని చాలా సమృద్ధిగా ఆ యొక్క మేపేవాడు. అడవులో సింహముల మధ్య మేపేవాడు. కాబట్టి దావీదు గొర్రెలు ఎప్పుడు బలిష్టంగా ఉండేటివి. సంఘమును సంఘ కాపరిని చూసినప్పుడు సంఘ కాపరి పోలికలు విశ్వాసులో కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘ కాపరి క్రీస్తుకి మాదిరిగా ఉండాలి. మోషే యెహోషువను చూసిన, ఎలీషాను చూసిన, తిమోతి పౌలును చూసిన వారిలో రూపాలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు రూపము ఒకరిలో నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది. ప్రియమైన సహోదరుడా, హల్లెలూయా. చూడండి, మన రూతు నయోమిని చూసినప్పుడు కూడా రూతులో ఉన్నాయి. కాబట్టి నా కుమారి అన్నది రూతు నయోమిని హత్తుకున్నది. ప్రైజ్ ది లార్డ్. హత్తుకునే జీవితంలో పోలికలు ఉన్నాయి. ఎవరిని హత్తుకుంటారు? తన పోలికలు ఉన్న వారిని హత్తుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు పోలికలు రూతులు నయోములే ఉన్నవి కాబట్టి వాళ్ళు హత్తుకున్నారు. హల్లెలూయా. త్రాగుబోతులు వెంబడిస్తారు. దేవుని బిడ్డల్ని వెంబడిస్తారు. సాతాను సంబంధులు వెంబడిస్తారు. ఓర్ప అయితే లోకాన్ని వెంబడించిన ఆమెలో దేవుని పోలికలు లేవు. కాబట్టి చివరిగా నేను ఒక విషయం మాట్లాడి ముగిస్తాను. లోకస్వార్త 15వ అధ్యాయంలో చదవడానికి సమయం లేదు కాబట్టి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రితో గొడవ వేసుకొని ఆస్తినంతా పంచుకొని దూరదేశాలకు వెళ్ళి దాన్ని నాశనం చేసుకొని లాస్ట్కి చివరికి పందులు తినే పొట్టుతో ఆ ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. అది కూడా దొరకనప్పుడు తను తండ్రి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నవి. అయ్యో, నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రితో చెప్పుదను, నీ కూలి వాండ్రుల్లో ఒక వ్యక్తిగా నన్ను పెట్టుకోమని వెళ్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి చాలా దారుణమైన రూపం కలిగి ఉన్నాడు. స్నానం చేసి చాలా రోజులైంది, వాసన కొడుతుంది. అతని తల వెంట్రుకలు జిడ్డు పట్టుకుపోయినాయి. అతని ఒంటి మీద దుస్తులు ఎన్నో నెలలు అయిపోయినాయి. చాలా అసహ్యంగా అతని రూపము సాతాను రూపం లాగా ఉంది. చాలా దుర్గంధంగా ఉంది.
అయితే అతని ఇంటర్నల్ రూపం ఒకటి ఉంది. ఏందో తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడు, పశ్చాత్తాపడము యేసుక్రీస్తు ప్రభుని పోలి నడుచుకున్నాడు. యు మే కమిట్ మిస్టేక్, బట్ యూ షుడ్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ద గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ప్రైజ్ ది లార్డ్. తెలుసో తెలియకో తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏయ్ తండ్రి, డాడీ, ఏదో జరిగిపోయింది, నాకు కావాల్సినటువంటి నీవు అనొచ్చు, అధికారం ఉన్నది. బట్ తను తప్పు చేశానని ఆ మనస్సు, ఆ హృదయం క్షోభించినప్పుడు అతను అంటున్నాడు, ఇదిగో నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేశాను, కాబట్టి నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడిని కాదు అని కన్ఫ్యూజ్ అయ్యి ఏడుస్తున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే తండ్రికి ఆ వర్తమానం వచ్చిందో నీ కుమారుడు లాగా ఉన్నాడన్నప్పుడు ఎవరు కూడా తను దరిచేరలేదు. ఏ స్నేహితులు తను దరిచేరలేదు. చిన్నప్పుడు తనతో ఆడుకున్న వాళ్ళు రాలేదు, బంధువులు రాలేదు, ఆ ఇంటిలో పని మనుషులు తన దగ్గరకు రాలేదు. ఎందుకంటే అతని పరిస్థితి అంత దారుణంగా ఉన్నది. తండ్రికి తెలిసినప్పుడు తండ్రి పరిగెడుతూ ఉన్నాడు, కుమారుడు గడగడ వణుకుతూ ఉన్నాడు. తండ్రి పరిగెడుతున్నాడు, కుమారుడు పరిగెత్తలేని పరిస్థితిలో. తండ్రి పరిగెత్తుతూ వెళ్ళి కుమారుడిని అమాంతంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రిలో ఎవరి పోలికలు ఉన్నవి? తప్పిపోయిన కుమారుడు పోలికలు ఉన్నవి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరు, నిన్ను వెతుకుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. హీ వాంట్ టు ఫైండ్ ద మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ ద షేప్ ఆఫ్ గాడ్. ఎవరిలో అయితే ఈ పోలికలు ఉన్నాయో వారిని వెదకి రక్షించుటకు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిలైతే తగ్గింపు ఉండదు, ఎవరిలైతే పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని స్వరూపము కలిగిన వాళ్ళు. ఈ తప్పైన కుమారులో ఉన్న క్వాలిటీ తన పెద్ద కుమారులో లేదు. పెద్ద కుమారుడు వచ్చాడు, తండ్రి అప్పటికే ఒక పెద్ద పండగ వాతావరణం వచ్చింది. తన తప్పిపోయిన కుమారుడికి ఆ బట్టలు తొడిగించి, మరి ఉంగరంతో తొడిగించి, అట్టహాసంగా ఆ ఇంటిలో పండగ వాతావరణం, మేళ వాయిద్యాలతో నా తప్పిపోయిన కుమారుడు దొరికే సంతోషంగా ఉన్నప్పుడు ఆ పెద్ద కుమారుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను నా స్నేహితులతో నేను విందు చేసుకున్నట్టు ఒక మేకపిల్లని ఎప్పుడు ఇచ్చావా? ఇదిగో వాడు నీ ఆస్తినంతా వ్యభిచారులతో తినేశాడు కదా అని తన కక్ష, ప్రతీకారం, పగ, అసూయ, ఇవన్నీ కూడా సాతాను లక్షణాలు. పెద్ద కుమారుడే ఇంట్లోనే ఉన్నాడు, బట్ వాడు హృదయంలో ఏముంది? సాతాను రూపం ఉంది. తప్పిపోయిన కుమారుడే బయటికి వెళ్ళిపోయాడు, అతనిలో ఏముంది? తండ్రి పోలికలు ఉన్నాయి. బాగా అర్థమైంది ప్రియమైన సహోదరి సహోదరుడా. బయటికి నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు, సంఘంలో అన్ని పనులు చేస్తూ ఉండొచ్చు, సంఘంలో అన్ని పరిచర్యలు చేస్తూ ఉండొచ్చు, బట్ నీ లోపల ఈర్ష్య ద్వేషం ఉంటే నీలో సాతాను ఉన్నాడని బాగా గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ నీవు ఒక పాపిగా ఉండొచ్చు, అయ్యో నేను తప్పు చేస్తున్నానని పాపం ఉండొచ్చు, బట్ దేవుడు నిన్ను ప్రేమించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని పోలి నడుచుకోవాలని ఏ రీతిగా నేను మీకు విన్నవించుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవుడా, ఈరోజు అనేక మంది నీ పోలికలు లేకుండా సాతాను పోలికలు కలిగి ఉన్నారయ్యా. పేరుకి క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు, పేరుకి నైనా క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ చేసేదాన్ని కూడా దారుణమైన అకృత్యాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, లాయర్లు, హత్యలు, భయంకరమైన ఈ విషయాలు నైనా నీ బిడ్డలు నైనా నీ పేర్లు వినబడడం చాలా కష్టంగా ఉన్నది అయ్యా. నీ పేరు పెట్టుకొని మరి ప్రభు అనేక మంది తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు నైనా. పబ్లిక్లో ప్రభు నీ నామానికి అవమానం తీసుకొస్తున్నారు. అయితే ప్రభువా, ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడి అనేక మంది ఇక మీదటైనా నేను నా తండ్రి పోలికలు కలిగి ఉండాలి, ఇప్పటివరకు నేను సాతాను పోలికలు కలిగి ఉన్నాను, ఇది మొదలుకొని నేను నా దేవుని పోలికలు కలిగి జీవించాలని ఒక కృత నిశ్చయము నీ బిడ్డలు కలిగి ఇది మొదలుకొని నీ బిడ్డలు ప్రభువా నీకు సాక్షులుగా నేను పోలి నడుచుకున్న వారుగా మరి ప్రభువా వారు మారుడుకు మీరు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమా ప్రేమా నీ కల్వరి ప్రేమా, ప్రేమా ప్రేమా నీ మరువలేని ప్రేమా. శాశ్వతమైనది నీ
ప్రేమ, నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, మార్పు లేనిది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, శాశ్వతమైనది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, మార్పు లేనిది నీ ప్రేమ. చిందింది నీ ప్రేమ, నాకు రక్షణ ఇచ్చింది నీ ప్రేమ. గాయాలు పొందింది నీ ప్రేమ, నాకు స్వస్థతనిచ్చింది నీ ప్రేమ. రక్తము చిందింది నీ ప్రేమ, నాకు రక్షణ ఇచ్చింది నీ ప్రేమ. గాయాలు పొందింది నీ ప్రేమ, నాకు స్వస్థతనిచ్చింది నీ ప్రేమ. కల్వరి గిరి వరకు సిలువను మోసింది నీ ప్రేమ, నిందల పాలవుతో నిత్య రాజ్యాన్నిచ్చింది నీ ప్రేమ. కల్వరి గిరి వరకు సిలువను మోసింది నీ ప్రేమ, నిందల పాలవుతో నిత్య రాజ్యాన్నిచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ, శాశ్వతమైనది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, మార్పు లేనిది నీ ప్రేమ. అభిషేకించింది నీ ప్రేమ, ఆత్మవరాలనిచ్చింది నీ ప్రేమ. తలాంతులిచ్చింది నీ ప్రేమ, నన్ను తలగా మార్చింది నీ ప్రేమ. అభిషేకించింది నీ ప్రేమ, ఆత్మవరాలనిచ్చింది నీ ప్రేమ. తలాంతులిచ్చింది నీ ప్రేమ, నన్ను తలగా మార్చింది నీ ప్రేమ. తల్లి మరచిన గాని నేను మరువనన్నది నీ ప్రేమ. తండ్రి విడచిన గాని నేను విడవనన్నది నీ ప్రేమ. తల్లి మరచిన గాని నేను మరువనన్నది నీ ప్రేమ. తండ్రి విడచిన గాని నేను విడవనన్నది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, శాశ్వతమైనది నీ ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, మార్పు లేనిది నీ ప్రేమ.